ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. వావ్ 1K 2K 5K 7K నానా నీకు విషయం తెలుసా? నేను చేసే రీల్స్ అన్ని ఇన్స్టాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ మధ్య నీవేంట్రా వింత జీవులు చేసే వింత పనులన్నీ చాలా వైరల్ అయిపోతున్నాయి. అందులో నువ్వు కూడా వింత జీవని జనం చూసేస్తుంటారులే. డాడీ నా టాలెంట్ అంటే ఎందుకంత కుళ్ళు మీకు? రేయ్ టిఫిన్ చేసినప్పుడు విసిగించుకో, అవతలపో అవతలపో. పిల్లాన్ని ఎందుకండి అలా కసురుకుంటారు? టిఫిన్ చేయండి, ప్రశాంతంగా తినండి. ఏంట్రా సార్, ఇక్కడ కొంపలు కూలిపోతున్నాయి సార్. రేయ్ మ్యాటర్ చెప్పు ఫస్ట్, ఇలా టెన్షన్ మ్యాటర్ చెప్పుకో. సార్, స్టాఫ్ కి ఇంక్రిమెంట్స్ బోనస్లు ఇవ్వడం లేదని రాధా మనోహర్లకి తెలిసిపోయినట్టుంది సార్. బ్యాలెన్స్ షీట్ లో ఏవో ఇచ్చినట్టుంది. సో దీంట్లో ఏదో తేడా ఉందని వాసుదేవ్ గారి ముందుకి తీసుకెళ్లాలనుకుంటున్నారు సార్ వాళ్ళు. తేడా వస్తే గట్టిగా ఇరుక్కుంటారేమోనని కాల్ చేసి చెప్తున్నాం సార్. డాడీ 100కి అవడానికి ఒక్కరు ఫాలో అవుతే చాలు. నువ్వు ఫాలో అవచ్చు కదా? ఏమైందండి? అన్నయ్య ఎక్కడే? ఇందాకే ఆఫీస్కి వెళ్ళారండి. ఏమైంది? లేదు. యాండి టిఫిన్ అండి. యాండి యాండి మమ్మీ, డాడీ నన్ను నా రీల్స్ ని కించపరిచినట్టు నా ఫ్యాన్స్ కి తెలిసినట్టుంది. ఆడుకుంటున్నారు కాబోలు. అందుకే అంటారు ఎక్కడ పడితే అక్కడ ఫ్యాన్స్ ఉంటారమ్మా, జాగ్రత్తగా ఉండాలి. అందులోనూ నాలాంటి రోలింగ్ స్టార్స్ కి మరీను. వండ్రా నువ్వు, నీ సినిమా గోలా నువ్వు. ఏమే ఉంటుందని నేను టెన్షన్ పడుతున్నాను ఇక్కడ. వెళ్ళా. నాన్న టాబ్లెట్ వేసుకోండి. పాపం అక్క అక్కడ ఎంత కష్టపడుతుందో. ఏదో విధంగా ఇన్ఫర్మేషన్ లాగాలి. వద్దులే, ఇప్పుడు దాని మీద ఉన్న కోపంతో ఈయనతో గొడవ పడితే నేను అనుకున్నది అనుకున్నట్టుగా కాకుండా ఎక్కడుందో కనుక్కోవడం కష్టం. రే శివ, ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళావురా? ఈ మధ్య నువ్వు కాలేజీకి కూడా సరిగ్గా వెళ్లకుండా బలాదూర్లు తిరుగుతున్నావంట. నానా, మీరు మరీ అలా మాట్లాడక్కర్లేదు. నా చదువు ఎలా చదవాలో నాకు బాగా తెలుసు. ఎరా, నిజంగా చదువు మీద ధ్యాసుండి ఎలా చదవాలో తెలిస్తే నువ్వు ఎలా పడితే అలా తిరిగి అప్పులు చేసి జనాల్ని ఇంటి మీదకి తీసుకొచ్చి ఈ కొంపకి కొరివిలా తయారయ్యావు కదరా. హే, ఇక ఆపుతావా నాన్న? ఎప్పుడు నన్ను తిట్టడమే తప్ప నీకు మరో ఆలోచనే ఉండదా? ఏంటి ఇప్పుడు నేనిప్పుడు చదువుకోవాలి అంటావు? ఇప్పుడు నీ కూతురు గాని కూతురు అది చదువుకుంది కదా, ఏం చేస్తుంది? ఏ దిక్కు లేక, ఏ జాబు దొరక్క ఎక్కడో ఊరెళ్ళి చిన్న ఉద్యోగం చేసుకుంటుంది. నేను అలాగే ఒకరి కింద పనిచేసే రకం కాదు, స్వయంగా ఎదుగుతా. అవును, ఇంతకీ అదే ఊరెళ్ళింది? అదంటే తనంటే నానా, తెలిసి కూడా ఎందుకు నాన్న సాగతీస్తావు? తను ఏ ఊరు వెళ్తే నీకెందుకురా? నాకెందుకు ఏంటా? ఈ ఇంట్లో వాడిగా ఈ ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి కదా. ఏంట్రా కొత్తగా మాట్లాడుతున్నావు? నువ్వు ఎప్పుడు రాదని ఇంట్లో మనిషిగానే చూడవు కదా, అలాంటప్పుడు తను ఎక్కడుంటే నీకెందుకురా? ఎందుకు ఏమిటా? నేను తెలుసుకోకూడదా? అస్తమాను తమ్ముడు తమ్ముడు అని అంటుందిగా, పైగా మన ఇంట్లోనే ఉంటుంది. ఎప్పుడైనా ఏదైనా అవసరమైనప్పుడు ఎవరైనా అడిగినప్పుడు చెప్పాలి కదా ఎక్కడికి వెళ్తుందో, ఏ ఉద్యోగం చేస్తుందో అని. తెలిస్తే మంచిది కదా అని అడిగా.
అంతే. రే, నా కూతురు ఎక్కడుందో ఎవ్వరికి చెప్పనక్కర్లేదురా. నా కూతురు గురించి నువ్వు తెలుసుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. అసలు నీకు దాని గురించి మాట్లాడే హక్కు కూడా లేదు. మూసుకొని పని చూసుకో. అయినా ఎప్పుడు అది తమ్ముడు తమ్ముడు అని నిన్ను ప్రేమగా పిలిచిందే కానీ ఏ రోజైనా అక్క అని పిలిచావురా? పాపం పిచ్చిది తమ్ముడు తమ్ముడు అంటూ తాపత్రయపడుతుంది. అలాంటిది ఇప్పుడు ఎప్పుడూ లేనట్టు అక్కెక్కడుంది, ఏమైపోయింది, ఎలా ఉంది అని. ఏంటి మళ్ళీ ఏదైనా కొత్త ప్లాన్ వేసావా? శివ, ఇంతకు మించి గట్టిగా అడిగితే నిజంగానే డౌట్ వచ్చేలా ఉంది. ఏదో ఒకటి ప్లాన్ చేద్దాం. అయినా నువ్వు నా గురించి ఎప్పుడు ఇలాగే ఆలోచిస్తావులే. అయినా ఎవరో ఎట్టపోతే నాకెందుకు, అందులోనూ ఆ అనాథ గురించి నాకెందుకు? అయిపోయింది పో. ఈ దెబ్బకి మన సార్ పని అయిపోయినట్టే సింగారం. వీళ్ళ ఊపు చూస్తుంటే ఆ లెక్కలో ఉన్న బొక్కలన్నీ వాసుదేవ్ సార్కి చెప్పి మన సార్ చీటి చింపేసేలా ఉన్నారు. ఇంతటితో మన శేషు సార్ చాప్టర్ సమాప్తం అయ్యేలా ఉంది. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఇప్పుడు ఏం చెప్పంటావే చెప్పు. నువ్వు కాసేపు సైలెంట్ గా మాట్లాడకుండా ఉంటావా? అసలే లోపల ఏం జరుగుతుందా అని నేను టెన్షన్ పడుతుంటే నువ్వు నిప్పిచ్చి వాగుడు. అయినా సమయానికి విషయం తెలుసుకొని చెప్పినా ఆ శేషు సరేంటి ఇంకా ఎక్కడికి రాలేదు? ఇదిగో పైన ఏం జరుగుతుందో చూద్దాం పదా. సో ఈ బ్యాలెన్స్ షీట్ ఒకసారి చూడండి. దీనిలో ఉన్న విధంగా ఇక్కడ ఏమీ జరగలేదు సార్. ఇందులో అందరికీ ఇంక్రిమెంట్స్ ఇచ్చినట్టు ఫైల్ అయ్యింది. కానీ ఇక్కడున్న వాళ్ళని అడిగితే ఎవ్వరికీ ఇంక్రిమెంట్స్ అందలేదు అని చెప్తున్నారు. దీనిలో ఉన్నదానికి ఇక్కడ అందరూ చెప్పిన దానికి అసలు సంబంధమే లేకుండా ఉంది సార్. ఎక్కడో ఏదో తప్పు జరుగుతోందని నా అనుమానం సార్. పైగా ఇవన్నీ మన శేషు సార్ అండర్లో మెయింటైన్ అవుతున్న రికార్డ్స్. లేదు, మన ఇన్స్టిట్యూషన్స్లో ఇలాంటి తప్పు జరిగే అవకాశమే లేదు. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. నా తమ్ముడు ఇలా చేశాడంటే నేను నమ్మను. ఖచ్చితంగా ఎక్కడో ఏదో పొరపాటు జరిగి ఉంటుంది. సార్, మేం కూడా ఎవరినో బ్లేమ్ చేయాలని కాదు. మేము ఇక్కడ చూసింది రికార్డ్స్లో ఉన్న దాన్ని బట్టి మీకు అప్డేట్ ఇస్తున్నాం అంతే. లేదు, నా ఉద్దేశం మీరు బ్లేమ్ చేస్తున్నారని నేను అంటం లేదు. మీ డ్యూటీ మీరు చేశారు. సరే, ఒకసారి స్టాఫ్ అందరినీ పిలుద్దాం. అప్పుడు సమస్య గురించి ఇంకా క్లియర్గా తెలుస్తుంది. అలాగే సార్. మీ అందరినీ ఎందుకు పిలిచానంటే, మీ తరపున మీ బ్రాంచ్లో చాలామంది వర్క్ చేస్తూ ఉంటారు. మీ తరపున వాళ్ళందరి తరపున నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. ఈ గాయత్రి ఇన్స్టిట్యూషన్ అనేది ఒక నమ్మకం, ఒక భరోసా. దీన్ని నేను చాలా హానెస్ట్గా స్థాపించాను. అలాంటి ఈ ఇన్స్టిట్యూషన్లో ఏ ఒక్క చిన్న తప్పు జరిగినా నేను భరించలేను. సో ఇక్కడ చిన్న చిన్న తప్పులు జరుగుతున్నట్లుగా నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. మీరందరూ నా కుటుంబంలో వాళ్ళుగా భావిస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. వాటి గురించి డైరెక్ట్గా మీతో మాట్లాడి తెలుసుకోవాలని మీ అందరినీ ఇక్కడికి పిలిచాను. చెప్పండి, మీ అందరికీ మన ఇన్స్టిట్యూషన్ తరపున రావాల్సిన ఇంక్రిమెంట్లు, బోనస్లు టైంకి వస్తున్నాయా లేవా? నా ప్రశ్నకి సూటిగా సమాధానం చెప్పండి.
చెప్పండి. నా ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పండి. అడుగుతున్నది మిమ్మల్నే. మీ అందరికీ కరెక్ట్గా టైంకి ఇంక్రిమెంట్లు బోనస్లు వస్తున్నాయా లేవా? ఎందుకింత సైలెన్స్? చెప్పండి. ఇప్పుడు ఈ నిజం చెప్తే బోనస్ ఇంక్రిమెంట్లు మాట దేవుడెరుకు. విషయం తెలిసి శేషు గారికి కోపం వస్తే ఉన్న జాబ్ కూడా ఊడుతుందేమో. ఎందుకు జాబ్ని రిస్క్లో పెట్టుకోవడం? వస్తున్నాయని అబద్ధం చెప్పడమే బెటర్. సార్, మా సైలెన్స్కి కారణం మన ఇన్స్టిట్యూషన్ గురించి మేమే ఇలా విని చాలా ఆశ్చర్యంలో ఉన్నాం సార్. ఇలాంటి ప్రస్తావనే మనకి మొదటిసారి. మీరు చెప్తున్నటువంటి లాంటిది ఏం లేదు సార్. మా అందరికీ టైంకి ఇంక్రిమెంట్స్ బోనస్లు అన్నీ అందుతున్నాయి సార్. మీకు ఎవరేం చెప్పారో కానీ మా వరకు ఎటువంటి ప్రాబ్లము లేదు సార్. అయ్యో లేదు సార్, వీళ్ళు అబద్ధం చెప్తున్నారు. ఇంతకు ముందే కదా మీకు బోనస్లు ఇంక్రిమెంట్లు రాలేదని మీరే మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? అయ్యో లేదు మేడం, మేం చెప్పింది మా గురించి కాదు, పక్కనే ఉన్న మరో ఇన్స్టిట్యూట్ గురించి. వాళ్ళకు జరిగిన విషయం గురించే ఇందాక మేమందరము మాట్లాడుకుంటున్నాం. మీరే ఏదో పొరపాటు పడినట్లున్నారు. అంతే కదా? అవును సార్. సార్ లేదు సార్, ఇదివరకే వీళ్ళు. కంగారు పడకమ్మా, జరిగింది పొరపాటే అని అర్థమవుతుంది కదా. అయినా చెప్పాను కదమ్మా, మా తమ్ముడు ఎప్పుడూ తప్పు చేయడు. వాడి మీద నాకు చాలా నమ్మకం ఉంది. ఈ అన్నయ్య బాధపడే పనిని వాడు ఏనాటికి చేయడు. సరే, మీకింకా ఏమైనా డౌట్లుంటే తమ్ముడితో మాట్లాడి క్లారిఫై చేసుకోండి. అమ్మయ్యా, కొంచెంలో తుఫాన్ వచ్చి ముంచేస్తుందేమన్నంత భయం వేసింది. మొత్తానికి ప్రమాదం తప్పి గండం గట్టెక్కింది. లేకుంటే శేషుగారు కాస్త కీర్తిశేషులయ్యేవారు. ఇక మీరందరూ వెళ్ళండి. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే నమస్తే సార్. 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 గుడ్ మార్నింగ్ సార్. వచ్చారా? ఏమైంది? కొంచెం సేపు ఇక్కడ భూకంపం వచ్చినంత పనైంది సార్. మీ అన్నగారు మీ మీద పెట్టుకున్న నమ్మకమే ఈ రోజు మిమ్మల్ని కాపాడింది సార్. ఆ నమ్మకమే ఇప్పుడొచ్చిన సమస్యకి పరిష్కారం అయింది. వాసుదేవ్ సార్ బోనస్ గురించి అడిగినప్పుడు మన స్టాఫ్ టైంకి అన్ని అందుతున్నాయని చెప్పారు కాబట్టి సరిపోయింది. లేదంటే అడ్డంగా బుక్ అయిపోయేవాళ్ళం సార్. ఇక్కడ ఇలాంటిది ఏదో జరుగుతుందని ముందే ఊహించాను రా. అందుకని నా దారుతూనే ఉన్నాను. కాకపోతే ఇక్కడ అంతకన్నా ఏదో జరుగుతోందన్న అనుమానంతో పరిగెట్టుకుంటూ వచ్చేసాను. ఆల్రెడీ అందరికీ చాలా గట్టిగా చెప్పి పెట్టాను. ఇక్కడ జరుగుతుంది ఎవరైనా బయట పెడితే వాళ్ళ ఉద్యోగాలతో పాటు వాళ్ళ ప్రాణాలు కూడా పోతాయి అని. అమ్మో, ఏదో అనుకున్నాం కానీ మనం చూస్తున్న దానికన్నా ఊహిస్తున్న దానికన్నా డేంజర్గా ఉన్నాడే వీడు. ఎందుకన్నా మంచిది, చాలా జాగ్రత్తగా ఉండాలి. అయినా నేను ఇన్ని చేయగలుగుతున్నాను, ఎంతవరకు చేయగలుగుతున్నాను అంటే నా పెట్టుబడి ఏమై ఉంటుందంటావు? ఊరుకోండి సార్, పెట్టుబడి అంట
నేను ఇప్పటి వరకు మీరు పెట్టెలో ఉన్నది నొక్కడం తప్ప పెట్టుబడి పెట్టిన దాఖలు ఎప్పుడూ చూడలేదు సార్. నువ్వు ఉండవయ్యా. సార్, ఆయన మాటలేం పట్టించుకోకండి సార్. నోరు మూసుకొని ఉండలేవా? నమ్మకంరా, నమ్మకం. మా అన్నయ్య నా మీద పెట్టుకున్న నమ్మకమే నా అసలైన పెట్టుబడి. ఆ నమ్మకంతోనే ఇన్నేళ్ళు ఇవన్నీ చేసుకుంటూ వస్తున్నాను. అలాంటిది నిన్న కాక మొన్న వచ్చి నా పెట్టుబడినే కొట్టేద్దాం అనుకుంటే చూస్తూ ఊరుకుంటానా? బాధయ్యనా? అమ్మో, ముసలోడే కానీ మహానుభావుడు. ఓకే సార్. తమ్ముడు, అన్నయ్య, మన ఇన్స్టిట్యూట్లో తప్పు జరగడం ఏంటి తమ్ముడు? రాధా మనోహర్లు ఈ బ్యాలెన్స్ షీట్లో అన్ని తప్పులుగా ఉన్నాయని చెప్తున్నారు. అసలు ఏం జరుగుతుంది తమ్ముడు ఇక్కడ? నిజంగానే ఇక్కడ ఏమైనా తప్పు జరుగుతుందా? మన ఇన్స్టిట్యూట్లో తప్పు జరగడమా? అది కూడా నా ఆధ్వర్యంలోనా? అంటే మీరు కూడా తప్పు జరిగిందని నమ్మేశారు అన్నయ్య? మీరు కూడా నేను తప్పు చేశానని నమ్ముతున్నారా అన్నయ్య? నమ్ముతున్నారా? చెప్పన్నయ్యా, నా మీద నీకు అనుమానం ఉందని ఒక్క మాట చెప్పన్నయ్యా. ఈ రోజు నుండి అన్ని వదిలేసి లక్ష్మణుడు రాముడికి సేవ చేసుకున్నట్టు నేను ఈ ఆఫీసు పనులన్నీ వదిలేసి కేవలం నీకు సేవ చేసుకుంటూ బతికేస్తాను. ఏ ఒక్క విషయంలోనూ జోక్యం చేసుకోను. అయినా నాకు ఇవేం అక్కర్లేదన్నయ్యా. నీ ప్రేమ, నీ నమ్మకం తప్ప అవి చాలన్నయ్యా. నాకు అవి చాలు. ఏంటమ్మా, మా అన్నకి నన్ను దూరం చేద్దాం అనుకుంటున్నారా మీరిద్దరూ? నా విషయంలో తప్పు జరిగిందని మీకు ఎలా చెప్పాలనిపించిందమ్మా? నేను మీకు ఏ ఇబ్బంది చేశాను? నాకు నా పరువు అంటే మా అన్నయ్య నా మీద పెట్టుకున్న నమ్మకమే. అదే పోతే ప్రాణం పోయినట్టే అని మీకు తెలుసా? అయ్యో, మేము మీ మీద ఏదో చెప్పాలనుకోలేదు సార్. స్టాఫ్ మాట్లాడుకుంటున్న విషయం విని అకౌంట్స్ చూడటం వల్ల మాకేదో తప్పు జరిగిందనిపించి సార్కి చెప్పాం అంతే. మిమ్మల్ని బ్యాట్ చేయాలని మాకే ఉద్దేశం లేదు. దానివల్ల మాకే వస్తుంది సార్. వాళ్ళెవరూ ఏదో మాట్లాడితే అది విని మీరేమేమో అనేసుకుని మా అన్నయ్య దగ్గర తీసుకొస్తారా? నిజాలు తెలుసుకోవాలిగా, నన్ను కూడా అడగాలిగా. అప్పుడు రావాలి ఇక్కడికి. ఇక నేనున్నది ఎందుకండి? చెప్పండి. చూడు శేషు, అయినా ఎవరో ఏదో చెబితే నా తమ్ముణ్ణి అపార్థం చేసుకునేంత మూర్ఖుని నేను కాదు. అయినా వాళ్ళు కేవలం వాళ్ళ డ్యూటీ చేశారు. స్టాఫ్ ఏదో మాట్లాడుకుంటుంటే దాంట్లో వాళ్ళకేదో తప్పు అనిపించింది, చెప్పారు అంతే తప్ప నిన్ను తప్పు పట్టాలని కాదు. నువ్వు అనవసరంగా వాళ్ళని కోపడకు. నేను నిన్ను నమ్ముతున్నాను తమ్ముడు. శేషు సార్, మీకు మేము చేసింది ఇలా అర్థమవుతుంది అనుకుంటే మా ఇద్దరి తరపు నుంచి నేను మీకు సారీ చెప్తున్నాను. కేవలం మేము మా డ్యూటీ మాత్రమే చేశాం. మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాం. అండ్ ఈ ఒక్కటనేదే కాదు సార్,
మనం ఇయర్ ట్యాక్స్ ఇంకా కట్టలేదు అన్నట్టు రికార్డ్స్లో చూపిస్తుంది. ఏంటి తమ్ముడు, ఇది నిజమా? మనం ఇంకా ట్యాక్స్ కట్టలేదా? అయ్యో అన్నయ్య, కానీ ఈ విషయం నీకు చెప్పాలని వచ్చాను అన్నయ్య, కానీ ఈ గొడవలో పడి మర్చిపోయాను. అలా మర్చిపోతే ఎలా తమ్ముడు? మళ్ళాంటి వాళ్ళే ఇలా ట్యాక్సులు లేటుగా కడితే మనకెంత చెడ్డ పేరు. ఇలాంటి విషయంలో ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకు. ముందు తొందరగా పనిచూడు. అయ్యో అన్నయ్య, మనం ఎప్పుడూ లేట్ చేయలేదు. ఏదో ఈసారి మన ఆడిటర్కి ఏదో ప్రాబ్లం వచ్చింది, లేట్ అయింది తప్ప ట్యాక్స్ విషయంలో మనం ఎప్పుడు కరెక్ట్గా ఉంటాం అన్నయ్య. అయినా ఏంటయ్యా మీరు ఇలా అయిన దానికి కాని దానికి అన్నిటికీ అన్నయ్య దగ్గరకు వచ్చాడమేనా? అన్నయ్య వేరు, నేను వేరా? మీకేమైనా డౌట్ ఉంటే నన్ను అడగండి. నా దాకా రాకుండా ఇలా అన్నిటికీ అన్నయ్య దగ్గరకు వస్తే ఆయన్ని ఇబ్బంది పెట్టి నన్ను బ్యాడ్ చేసినట్టుందయ్యా ఇదంతాను. మీరు చెప్పినట్టుగానే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ కి ఫోన్ చేసి చెప్పాను మేడం. వీఆర్ కమింగ్ ఫ్రమ్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. ట్యాక్సులు కట్టకుండా ప్రభుత్వాన్ని మోసం చేస్తున్న గాయత్రి ఇన్స్టిట్యూషన్స్ అని హెడ్లైన్స్ లో కూడా ఇదే రావాలి. We must do something, sir.